నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఏదైతే అధికార పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైపోయి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఏదైతే ముఖ్యమంత్రి మీద కొన్ని రకాలైనటువంటి కామెంట్లు చేస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే మంత్రివర్గ విస్తరణలో ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ గారు ఆయనకి ప్రమాణం చేసినట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈసారి ఇక్కడ తెలంగాణలో మనం అధికారంలోకి వస్తే తప్పకుండా నీకు మంత్రి పదవి ఖాయంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. మాట ఇచ్చారు అని చెప్పడం కూడా జరిగిందంటూ కూడా ఎన్నోసార్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. చాలా చోట్ల ఈ విషయాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది. సో మంత్రివర్గ విస్తరణ జరిగింది. దాదాపుగా 18 మంత్రి పదవులు ఉన్నప్పట్లో దాంట్లో మొన్నటి వరకు 6 మంత్రి పదవులు నింపడానికి చాలా టైం పట్టింది. దాంట్లో కూడా 6 మంత్రి పదవులు నింపుతారని అందరూ కూడా ఆశించారు. రకరకాల లాబింగ్స్ కూడా చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పక్కాగా మంత్రి పదవి వస్తుంది అని ఆశించిన తరుణంలో కేవలం ముగ్గురికే అవకాశం దక్కింది. తర్వాత మళ్ళీ ఈసారి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంతో ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా వీడియోస్లో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆయన మునుగోడు నియోజకవర్గంలో విపరీతంగా పర్యటనలు చేస్తూ ఎమ్మెల్యేగా తన పట్టుని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనపడతా ఉంది. సో ఆ తరుణంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనేక రకాలైనటువంటి విమర్శలు కూడా చేయడం జరుగుతూ ఉంది. మనం చాలా విమర్శలు చూస్తే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మీద ఏదైతే ముఖ్యమంత్రి గారు విమర్శలు ఏ విధంగా అయితే గుప్పించారో దానికి సంబంధించి ఆయన కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే అన్న అంశం మీద కూడా రాజగోపాల్ రెడ్డి గారు దాని మీద కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈరోజు కూడా కొన్ని రకాల విమర్శలు అయితే ఆయన చేయడం జరుగుతూ ఉంది. సో మనం ముందు వీడియోలో చూద్దాం. ఎందుకంటే మొన్న కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. నేను అవసరమైతే మళ్ళీ ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నిక కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని కూడా ఆయన కొంచెం హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో రాజగోపాల్ రెడ్డి ఇంత మనస్తాపం చెందడానికి గల కారణం ఏంటి? కేవలం మంత్రి పదవి కోసమే ఆయన ఇంత తాపత్రయపడుతున్నారా? మరి ఇచ్చిన అధిష్టానం మాట ఇచ్చిందని ఎందుకు తప్పాల్సి వచ్చింది? ఇలాంటి చాలా రకాల రాజకీయ సమీకరణాలు ఇష్యూస్ చాలా ఉన్నాయి. అయినప్పుడు కూడా తిన బ్రదర్ ఎవరైతే హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. ఒకసారి విందాం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే నువ్వు నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాను. ఈయన ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయడం వెనకాల కూడా నిజమే ఉంది. ఎందుకంటే ఆయన ఎవరి దగ్గర కూడా వెళ్ళి లాబింగ్ చేసేంత అవసరం ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తాం ఆయన వంతయింది. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత ఆయన నిర్వర్తిస్తున్నప్పుడు కూడా మొన్న దాదాపుగా ఎంపీ పదవిని గెలిపించడంలో కూడా ఏదైతే ఆయన ముఖ్య పాత్ర పోషించారని కూడా చాలా రకాలుగా మనం చూసాం. సో ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ బ్రదర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్ వెంకటరెడ్డి గారు కూడా ఆయన కూడా మొన్న మాట మాట్లాడారు. మరి ఆయనకి మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చారో లేదో నాకైతే తెలియదు అంటూ కూడా ఈయన మాట్లాడడం జరిగింది. ఈ వీడియో కూడా ఒకసారి మనం ప్లే చేస్తాం. అదే ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్ గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. నాకు సంబంధం లేని విషయాల నుంచి ఇవన్నీ నాకు సంబంధం. బ్రదర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి బ్రదరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఈయన మంత్రి పదవికి సంబంధించి నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, ఆయన మాట ఇచ్చుంటారో లేదో కూడా నాకు తెలియదు అంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఈయన మొన్న కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది. వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే ముఖ్యమంత్రి గారికి ఫోన్లో కాల్ చేస్తూ మాట్లాడుతూ మీరు ముఖ్యమంత్రిగా కొనసాగాలని, మళ్ళీ 10 ఏళ్లలో మీరే ముఖ్యమంత్రి అవ్వాలని మేము పూజలు కూడా చేసామంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. సరే, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ ఏం మాట్లాడారో, మళ్ళీ మీడియా ముఖంగా ఏం మాట్లాడారో ఒకసారి మళ్ళీ ఈ వీడియో కూడా విందాం. ఒకసారి ప్లే చేయండి. మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక
ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎస్. అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు గంటలు మాట్లాడకుండా ఆ గంటలు గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఎంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. ఇప్పుడు ఈయన మాటలు కూడా ఒకసారి మనం విందాం. ఎలా అంటున్నారంటే ఆయన ముఖ్యమంత్రి గారికి హితవు పలుకుతున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు గంటల గంటలు మాట్లాడడం మానేసి మీరు పని మీద శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే మన ముందు టార్గెట్స్ ఉన్నాయి, దాదాపుగా 6 ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో ఆ టార్గెట్స్ ఉన్నాయి, అవి ఇంకా ఫుల్ఫిల్ కాలే. ప్రజలు మిమ్మల్ని నిలదీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని నిలదీసే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తా ఉన్నాయి పక్క నుంచి. సో డెఫినెట్లీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి అంటూ కూడా నేను మాట్లాడుతాను. ముఖ్యంగా ఆయన చెప్పడం ఏంటంటే మీరు ఇంకో 3.5 ఏళ్ళు ఎలాగో ముఖ్యమంత్రిగానే ఉంటారు, ఆ తర్వాత మీరు ముఖ్యమంత్రిగా ఉంటారు అనే మీరు చేసిన కామెంట్స్ కాదు. మీరు ఉంటారని మీరు నిర్ణయించడం ఎవరు? మీరు దానికి ప్రజలు నిర్ణయించాలి, అధిష్టానం నిర్ణయించాలి. అది అధిష్టానం చేతిలో ఉంది. మేమేమో ఇంకో 10 ఏళ్ళు మేమే అధికారం ఉంటామని చెప్పడానికి మీకేం హక్కు ఉందంటూ కూడా ఈయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజంగానే ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఉన్నటువంటి టార్గెట్స్ ఏంటంటే భాష. ముఖ్యంగా ఈయన ఏం మాట్లాడారు? భాష ప్రధానం, భాష చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సరే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు 100 రకాలుగా మాట్లాడతారు, వాళ్ళందరికీ కూడా మనం కౌంటర్ ఇవ్వాలి తప్ప ఎదుటోళ్ళకి మనం మాట్లాడితే మన విలువ ఏం కావాలనేది ఈయన మాట్లాడు. ముందు మీరు భాష మార్చుకుని మీరు పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు ఎక్కువ సమయం పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మాట్లాడడం తక్కువ చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈయన మాట్లాడడం జరిగింది. సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ భగీరథ అని శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లికర్ మాఫియా లక్షల కోట్లు దోచుకొని రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన మాట వాస్తవము. మీకు 20 నెలలు అయింది ఇప్పటి వరకు. పీసీగో మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది. మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి ఈ కమిషన్లతోటే గడిచిపోయేటట్టుంది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు. తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం, దోపిడి ఎవరైతే అవినీతి పాల్పడతారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా, మన ప్రభుత్వం కూడా అన్నది. కాంగ్రెస్ పార్టీని తీసుకుని 20 నెలలు అయింది, ఇంతవరకు ఏం చేసిండ్రు? ఇప్పటి వరకు? ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇప్పటికైనా మీరు మాటలు తక్కువ చేసి అవినీతి ఇప్పుడు జరుగుతున్నటువంటి కాళేశ్వరం ఏదైతే ఆ కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే అంశం మీద కూడా ఈయన చాలా చక్కగా చెప్పడం జరిగింది రాజగోపాల్ రెడ్డి గారు. ఏదైతే మీరు కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తున్నారు తప్పితే ఇప్పటికి 20 నెలలు టైం అయింది. ఈ కాలయాపనలోనే టైం అవుతున్నప్పుడు దాని మీద ఎంక్వైరీలు చేస్తున్నారు తప్పితే ఇంతవరకు దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రక్రియ పూర్తి చేసినట్టుగా కూడా కనబట్టలేదు. ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. 1000 కోట్లు 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి గత ప్రభుత్వం మీద మీరు ఎంక్వైరీల మీద కాలయాపన చేయడం కాకుండా ముందు దాని త్వరితగతిన అదేంటో వ్యవహారం ఏంటో తేల్చి ముందు వాళ్ళకి శిక్ష వేయాలి, ఏం చేయాలి, లేకపోతే తిన్నవన్నీ కక్కించాలా అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం మంచిదైతే అలా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు 20 నెలలు అయింది, మీరు చేసింది ఏంటి అంటూ కూడా నిలదీస్తున్నారు ఇక్కడ కామెంటరీ రాజగోపాల్ రెడ్డి గారు. సో ఈయన ఇలా మాట్లాడితే ఇవన్నీ కూడా మంత్రి పదవి ఇవ్వలేదని అక్కస్తోనో లేదా మంత్రి పదవి రాలేదని బాధతోనో మాట్లాడారని కూడా మాట్లాడుతుంటారు. ఇదే కాదు, ఈయన ఇలా మాట్లాడనే కాదు, మన ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియా మీద మాట్లాడిన దాని మీద కూడా ఈయన చాలా ఘాటుగా స్పందించారు. ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి మనం ప్లే చేద్దాం. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళని ఉద్దేశించి చులకనగా అవమానకరంగా మాట్లాడితే బాధ అనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళకి మద్దతుగా నా మద్దతు ఎప్పుడు కొనసాగుతుంది. నేను ఏదైతే ట్వీట్ పెట్టినో వాళ్ళకు మద్దతుగా సమాజంలో ప్రజల పక్షాన పనిచేస్తున్న వాళ్లకు తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాళ్ళ కృషిని అభినందిస్తూ వాళ్ళకు బాసటగా నిలవాలని చెప్పి గత 2 రోజుల క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది. డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా గౌరవించుకోవాలి తప్పితే అవమానించడం సబబు కాదు అని చెప్పేసి నా అభిప్రాయాన్ని సందేహంగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. అందరం కలిసికట్టుగా డిజిటల్ మీడియా సోదరుల పాత్ర కూడా ఉంది దాంట్లో. అందరం కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రైట్. ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు
వీడియోల రూపంగా మనం చూసాం. ఇంకా చాలా కామెంట్లు చేశారు ఆయన. రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ఏంటంటే రేవంత్ రెడ్డి వెనకాల దాదాపుగా 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారు. వారంతా తెలంగాణ సంపదను దోచుకుంటున్నారు. త్వరలోనే వారి బండారం బయట పెడతామంటూ కూడా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఓకే, ఆ వార్నింగ్ అందరికీ కూడా ఎంత ఘాటుగా తగులుతుందో ఒకసారి చూడండి. అదేవిధంగా సోషల్ మీడియా జర్నలిస్టుకు సంబంధించి ఆయన మద్దతు కూడా తెలపడం ఇప్పుడే మనం వీడియో చూసాం. ఆయన ఏమన్నారంటే రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియా సోషల్ మీడియా జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా సోషల్ మీడియా జర్నలిస్టులను అవమానిస్తూ మాట్లాడడం మంచి పద్ధతి కాదంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో రావడానికి డిజిటల్ మీడియా సోషల్ మీడియా కారణం అంటూ సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియా సోషల్ మీడియా జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. అదేవిధంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి డిజిటల్ మీడియా సోషల్ మీడియా జర్నలిస్టులను అవమానిస్తూ మాట్లాడడం సిగ్గుచేటంటూ కూడా మాట్లాడారు. నిజంగానే అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన కొన్ని అంశాలను మనం కూడా పరిగణలో తీసుకుందాం. మొత్తంగా రేవంత్ రెడ్డి గారు తప్పుగా మాట్లాడారని మనం అనం. అందులో మంచి అంశాలు కూడా ఉన్నాయి. సీనియర్లకి ఎవరైతే రెస్పెక్ట్ ఇవ్వట్లేదో వాళ్ళని డెఫినెట్లీగా మనం విభేదించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు సీనియర్లు అనేవాళ్ళు మా ముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళని తప్పకుండా మనం గౌరవించుకోవాలి. కొన్ని విషయాల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వాటికి కంపల్సరీ చాలామంది సీనియర్లు సపోర్ట్ చేశారు. కానీ విభజించు పాలించని విధంగా వాళ్ళని వేరు చేయండి అంటూ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు మీరు అధికారంలో రావడానికి సోషల్ మీడియా ఎంత గట్టిగా పనిచేసిందో, అదేవిధంగా విద్యార్థులు నిరుద్యోగులు ఏ రకంగా పనిచేశారో, గత ప్రభుత్వం మీద ఏ విధంగా దుమ్మెత్తిపోశారో, గత ప్రభుత్వ వైఫల్యాల్ని ఏ విధంగా ఎత్తి చూపారో మీకు తెలియదు కాదు రేవంత్ రెడ్డి గారు. అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలా. సోషల్ మీడియా మీద మాట్లాడేటప్పుడు ఒకంత ఆలోచన చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నా. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు ఇన్ని సూచనలు చేశారు. ఇప్పటికైనా మీరంతా కూడా మారితే బాగుంటుందనేది ముఖ్యంగా మేము కోరుకుంటున్నాం. దాన్ని బట్టి మరి మీరు ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఫ్రస్ట్రేషన్తోనో ఇంకో రకంగానో మాట్లాడింది కాదు ఆయన. ఎందుకంటే ఆయన బాధ మేము క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా సీనియర్ నాయకుడు ఆయన. మంత్రి పదవి ఇస్తారని అధిష్టానం చెప్పిన తర్వాత ఇవ్వకపోవడం ఒకంత ఆయన బాధ కలిగించే అంశమే. ఇప్పుడు ఆయన రాజీనామాకైనా సిద్ధం అంటున్నాడు. ఒకసారి వీడియో చూడండి, ఒకసారి మీకే తెలుస్తుంది. ఎంత పోరాటం చేస్తే అవసరం అయితే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోలు ప్రజల కాళ్ళ కాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతాం. నేనైతే భయపడా. మీ అందరికి మాటిస్తున్నా. మళ్ళా నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోచుకునేటోళ్ళు అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి 1000 కోట్లు దోచుకునేటానికి వారికి పదవులు కావాలి. మొత్తం మునుగోడు ఎలక్షన్స్ లో ఉప ఎన్నికల్లో చూసాం మనం ఎంత ఏదండి. మొత్తం 100 మంది ఎమ్మెల్యేలు మీ మునుగోడు ప్రజల యొక్క కాళ్ళ దగ్గర తీసుకొచ్చాను చూడలేదా మీరు? రాజీనామా చేయడానికైనా సిద్ధమే ఈ విషయంలో అంటూ కూడా ఆయన చాలా ఘాటుగా స్పందించారు. నిజంగానే రాజగోపాల్ రెడ్డి గారు తలుచుకుంటే డెఫినెట్లీ జరుగుద్ది కూడా. ఎందుకంటే ఆయన సాధారణమైన నాయకుడు కాదు. మామూలుగా అయితే ఆయన చేయాలని కూడా చేయగలరు. కానీ అధిష్టానం కోసం వాళ్ళ నిర్ణయం కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి గారు ఈ విధంగా మరి ప్రభుత్వం మీద మాట్లాడుతున్నప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నారు? ఈయన ఈ విధంగా మాట్లాడడానికి ముఖ్య కారణం ఏంటి? ఈయన వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా, లేకపోతే ఏమైనా జరుగుతుందా, అంతర్గతంగా ఏం జరుగుతుంది అనేది ఇంకా చాలా రకాల ఇష్యూస్ రాబోతా ఉన్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు ముందు ప్రస్తుతానికి. వాటిని టార్గెట్గా పెట్టుకున్నారు. సో వాళ్ళు ఇస్తారన్నటువంటి 6 గ్యారెంటీలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? మరి ఇంకొకటి 42% రిజర్వేషన్ అంశం ఢిల్లీలో కూడా జంతర్ మంతర్కి వెళ్ళి అక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సో మరి నిజంగానే మరి ఏ విధంగా మరి అధిష్టానం మరి నిర్ణయం తీసుకుంటుందో, ఏ రకంగా మరి ఈ విషయం ముందుకు వెళ్తుందో వేచి చూద్దాం.